అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హౌ ది 6 emotions ఎఫెక్ట్ అవర్ బాడీ, దట్ ఈస్ ద టాపిక్ వీఆర్ డిస్కసింగ్. ప్రపంచవ్యాప్తంగా ఒక 6 emotionsని రికగ్నైజ్ చేశారు. మెయిన్ ఇమోషన్స్, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, యూనివర్సల్లీ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రపంచవ్యాప్తంగా ఉండే మనుషులు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే 6 మెయిన్ బేసిక్ ఇమోషన్స్. వీటి నుంచి వేరే వేరే ఇమోషన్స్ రకరకాలవి రావచ్చు, కానీ ముఖ్యంగా మాత్రం ఒక 6 ఇమోషన్స్ని రికగ్నైజ్ చేశారు. ఈరోజు మనము లాస్ట్ ఇమోషన్ సర్ప్రైజ్ చేస్తున్నాము. ఫస్ట్ 5 యాంగర్, సాడ్నెస్, ఫియర్, డిస్గస్ట్ అండ్ హ్యాపీనెస్. నౌ ద 6th one, దట్ ఈస్ సర్ప్రైజ్. ఫస్ట్ 3 చూసుకుంటే యాంగర్, సాడ్నెస్, ఫియర్ డెఫినెట్గా నెగిటివ్ ఇమోషన్స్. డిస్గస్ట్ అనేది కంప్లీట్ నెగిటివ్ ఇమోషన్ అని మనం చెప్పలేము. దాని నుంచి మనము పాజిటివ్ ఇమోషన్కి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. మనం చాలా డిస్కస్ చేసాము దాని గురించి కూడా. అండ్ దెన్ హ్యాపీనెస్ అంటే 100% పాజిటివ్ ఇమోషన్. హెల్దీ లైఫ్ స్టైల్ని ఇస్తుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షిస్తుంది, బీపీ, షుగర్, సో మెనీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ నుంచి హ్యాపీనెస్ అనే ఒక మంచి ఇమోషన్ మనని రక్షిస్తుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ అంటే ఏంటి మరి? దీన్ని నెగటివ్ ఇమోషన్గా తీసుకోవాలా, పాజిటివ్ ఇమోషన్గా తీసుకోవాలా? విల్ డిస్కస్ లేటర్. అసలు ఈ సర్ప్రైజ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఇమోషన్స్. డెఫినెట్లీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ఒక సంఘటన జరిగితే అది మనం వింటే దానికి మన రియాక్షన్ సర్ప్రైజ్. ఒక మంచి సంఘటన కావచ్చు, చెడు సంఘటన కావచ్చు, హ్యాపీ ఇన్సిడెంట్ కావచ్చు, సాడ్ ఇన్సిడెంట్ కావచ్చు, మనకి ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఒక ఊహించని సంఘటనని మనము వింటాము, లేకపోతే చూస్తాము. సపోజ్ ఒక మంచి సిచ్యుయేషన్లో ఒక మంచి సర్ప్రైజ్ మనకి కలిగింది, ఒక మంచి ఇన్సిడెంట్ గురించి వింటాము. అప్పుడు మనకి కలిగే ఎక్స్ప్రెషన్ ఏంటి? వావ్, సూపర్, ఆసమ్. ఇట్లాగా ఒక రకమైన స్మైల్ తోటి, మంచి స్మైల్ తోటి, బ్యూటిఫుల్ స్మైల్ తోటి మనం ఇట్లాంటి వర్డ్స్ అన్నీ అంటాము. ఒకవేళ ఆ సంఘటన బ్యాడ్గా, సాడ్గా కనుక ఉంటే ఓ అంటాము, లేకపోతే గట్టిగా అరుస్తాము. మన ఇమోషన్ని కంట్రోల్ చేసుకోలేము. సో ఈ సర్ప్రైజెస్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి, మిస్ఎక్స్పెక్టెడ్గా కూడా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మనం అప్పటిదాకా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. మిస్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఊహించిన దానికి విరుద్ధంగా, క్వైట్ ఆపోజిట్గా అదే సంఘటన జరుగుతుంది. సర్ప్రైజ్ ఈ 2 రకాలుగా కూడా మనకి వస్తుంది. మరి ఈ సర్ప్రైజ్ వచ్చినప్పుడు మనకి కలిగే ఫీలింగ్ ఏంటంటే షాక్. ఫస్ట్ ఫ్రీజ్ అయిపోతుంది బాడీ, భయంతో ఫ్రీజ్ అవుతుంది, లేకపోతే సంతోషంతో ఫ్రీజ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ ఒక షాక్, ఆ ఫ్రీజ్ నుంచి, ఆ షాక్ నుంచి బయటపడేస్తాం. మరి ఈ షాకింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ ఎంతసేపు ఉంటుంది అనుకుంటే, 1 సెకండ్లో 25వ వంతు మాత్రమే, 1/25th ఆఫ్ ఏ సెకండ్. అంత తక్కువ కాలం, అంత షార్ట్ టైము మనకి ఈ ఫ్రీజింగ్ ఇమోషన్ కానీ, లేకపోతే భయాన్ని, సంతోషాన్ని కలిగించే షాక్ కానీ ఉంటుంది. వెంటనే మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన మూడ్ చేంజ్ అయిపోతుంది. మన పాజిటివ్ వైపు అయినా రావచ్చు, నెగిటివ్ వైపు అయినా రావచ్చు. తర్వాత వచ్చే అంశం ఏంటి అంటే, ఒకవేళ గనక హ్యాపీనెస్ తోటి ఆ సర్ప్రైజ్ వస్తే విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ పాజిటివ్ ఇమోషన్స్. అన్ని పాజిటివ్ ఇమోషన్స్ కూడా మనము ఫీల్ అవుతూ ఉంటాం. పాజిటివ్ ఇమోషన్స్ ఏంటి అని మనం అనుకుంటే, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, కంటెంట్మెంట్, చాలా తృప్తిగా ఉంటుంది, చాలా ఎగ్జైటెడ్గా ఉంటాము. నెక్స్ట్ ఏంటి అని ఒక రకమైన ఉత్సాహంతో ఉంటాము. అట్లాగా పాజిటివ్ ఎమోషన్స్ని కలిగిస్తాయి గుడ్ సర్ప్రైజెస్. ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి, మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి, హ్యాపీ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. మరి సాడ్ గనక అయితే, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చాలా విచారకరంగా, బాధాకరంగా గనక జరిగితే మన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది? చాలా బాధపడతాము.
నెగటివ్ ఎమోషన్లోకి వెళ్ళిపోతాము. విచారం రావచ్చు, భయము రావచ్చు, ఆందోళన కలగచ్చు, ఇట్లా రకరకాలుగా కలుగుతుంది. మరి ఇప్పుడు ఈ హ్యాపీనెస్ అనే దాన్ని ఎట్లాగ మనం రికగ్నైజ్ చేస్తామంటే ఎట్లా వస్తుంది? సర్ప్రైజ్ విచ్ గివ్స్ అస్ హ్యాపీనెస్. ఎవరైనా ఒక ఫ్రెండ్ ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేయము, అంత ఫ్రెండ్ కాదు కానీ ఏదో ఒక కారణంతో ఒక రిలేటివ్ కానీ ఒక ఫ్రెండ్ కానీ మనకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు. వీఆర్ సర్ప్రైజ్డ్, చాలా సంతోషం అనిపిస్తుంది. లాటరీలో మీకు 1 crore వచ్చింది అని వింటాం, సడన్ సర్ప్రైజ్ ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి అనుకోకుండా అది కూడా మనకి మంచి సర్ప్రైజ్ ఇస్తుంది. ఇట్లాగ రకరకాలుగా మంచి సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి. మరి సాడ్ సర్ప్రైజెస్, నెగిటివ్ ఎమోషన్ కలిగించే సర్ప్రైజెస్ ఎట్లా వస్తాయి? సడన్గా ఏదైనా యాక్సిడెంట్ గురించి వింటాము, లేకపోతే బిజినెస్లో లాస్ వచ్చింది, జాబ్ పోయింది, హౌస్ ఆన్ ఫైర్, ఇట్లా రకరకాలుగా సాడ్నెస్ కలిగించే ఇన్సిడెంట్స్ మనకి నెగిటివ్ ఎమోషన్స్ కలిగిస్తాయి, భయాందోళనకి గురి చేస్తాయి. మరి ఇంకొక రకం ఉంది, హ్యాపీ ఇన్సిడెంట్స్, సాడ్ ఇన్సిడెంట్ అండ్ దెన్ న్యూట్రల్. హ్యాపీ సర్ప్రైజెస్, సాడ్ సర్ప్రైజెస్ అండ్ దెన్ న్యూట్రల్ సర్ప్రైజెస్. న్యూట్రల్ సర్ప్రైజెస్ అంటే పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు, దాని నుంచి మనం పాజిటివ్ ఎమోషన్కైనా వెళ్ళచ్చు, లేకపోతే నెగిటివ్ ఎమోషన్కైనా కూడా వెళ్ళచ్చు. సాధారణంగా ఇవి చాలా షార్ట్ టైం ఉంటాయి, సరదాగా కూడా ఉంటాయి. మరి ఈ న్యూట్రల్ ఎమోషన్స్ అనేవి ఎట్లా కలుగుతాయంటే, మనం ఒక పాటలో నడుస్తున్నాం అనుకోండి, ఒక ఫ్రెండ్ చెట్టు మించి సడన్గా దూకి భయపెడతారు. అప్పుడు ఫస్ట్ షాక్ అవుతాము, తర్వాత అయితే మన ఫ్రెండ్ ఇట్లా చేశారు, ఎంత గమ్మత్తుగా చేశారు అని చెప్పి సంతోషిస్తాం. మనం ఇంట్లోకి వస్తూ ఉంటాము, పిల్లలు తలుపు చాటు నుండి భవ్వు అని బయట పెడతారు, అది కూడా న్యూట్రల్ సర్ప్రైజ్. దాన్ని కూడా మనము పాజిటివ్గానే తీసుకుంటాము. ఆ ఫీలింగు మనం భయపడిన, ఆందోళన చెందినా కూడా ఆ షాక్ చాలా షార్ట్ టైం ఉంటుంది, తర్వాత మామూలుగా మారిపోతుంది. చాలా తక్కువ సంఘటనల్లో మాత్రమే ఇవి సీరియస్గా పాజిటివ్ ఎమోషన్ వైపు కానీ, సాడ్ ఎమోషన్ వైపు కానీ, నెగిటివ్ ఎమోషన్ వైపు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా ఇవన్నీ కూడా సరదాగా, ఫన్గా అనిపిస్తూ ఉంటాయి. సో 3 types ఆఫ్ సర్ప్రైజెస్. ఒకటి సర్ప్రైజెస్ విచ్ లీడ్ అస్ టు పాజిటివ్ ఎమోషన్స్, సెకండ్ వన్ సర్ప్రైజెస్ విచ్ లీడ్ టు నెగిటివ్ ఎమోషన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సర్ప్రైజెస్ విచ్ ఆర్ వెరీ న్యూట్రల్. ఓన్లీ ఎట్ సమ్ టైమ్స్ మనకి పాజిటివ్ ఎమోషన్ వైపు కానీ, నెగిటివ్ ఎమోషన్ వైపు కానీ వెళ్తూ ఉంటాము. సాధారణంగా సరదాగా ఫన్ కోసం చేసుకునేవి ఇవి. మరి సర్ప్రైజెస్ అన్నీ ఎట్లా వస్తాయంటే, సడన్గా ఏదైనా సౌండ్ వింటే మనం సర్ప్రైజ్ కావచ్చు, కొన్ని వర్డ్స్ మనకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కొంత మాటలు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, అండ్ దెన్ కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా ఈ సర్ప్రైజెస్ అన్నీ కలుగుతూ ఉంటాయి. మరి మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, బాడీ రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఫ్రోజన్ అవుతాము. ముఖ్యంగా ముఖము మారిపోతుంది, కనుబొమ్మల దగ్గరికి వచ్చేస్తాయి, లిప్స్ షేప్ డిఫరెంట్గా ఉంటుంది, కళ్ళు పెద్దవైపోతాయి, నోరు తెరుచుకుంటుంది, తల పైకి ఎత్తుతాము, చేతులు కూడా పైకి ఎత్తుతాము, ముఖం దగ్గరికి తీసుకొస్తాము. ఈ రకంగా బాడీ మూమెంట్ ఉంటుంది. సో హౌ ద సర్ప్రైజ్ ఈజ్ హెల్ప్ఫుల్ అనేది కూడా మనం చూడాలి. సర్ప్రైజెస్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయా, ఎందులో అయినా కానీ మనకి యూజ్ ఉంటుందా అంటే డెఫినెట్గా పాజిటివ్ సర్ప్రైజెస్ అనేవి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి, చాలా మంచివి, మంచి సంబంధ బాంధవ్యాల్ని కలుగజేస్తాయి, ఫ్రెండ్లీనెస్ని స్ప్రెడ్ చేస్తాయి, ఫన్, అందరం నవ్వుకుంటాము, సరదాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక సిచ్యుయేషన్ని మనము ఎన్ని రకాలుగా చూడొచ్చు అనే అంశం కూడా ఈ పాజిటివ్ సర్ప్రైజెస్ ద్వారా మనకి తెలుస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఓహో, ఇది నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, దీంతో నేను ఇట్లా ఇన్స్పైర్ అయ్యాను, నేను కూడా ఇట్లా చెయ్యొచ్చు అనే భావం మనకి కలుగుతుంది. కాబట్టి ఈ సర్ప్రైజెస్ అనేవి మనకి డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి, మంచి ఫ్రెండ్లీ నేచర్ని, కోఆపరేషన్ని కలిగిస్తాయి, ఒక సిచ్యుయేషన్ని రకరకాలుగా చూడడానికి, రకరకాలుగా ఆలోచించడానికి దాని గురించి అవకాశం ఉంటుంది, మనం ఇన్స్పైరింగ్గా కూడా తీసుకోవచ్చు. మరి నెగటివ్ ఎమోషన్స్ అయితే ఎట్లా ఉంటుంది? పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ సర్ప్రైజెస్ అన్నీ కూడా మనకి సంభ్రమాశ్చర్యాల్ని కలిగిస్తాయి. నెగటివిటీ చూపించే ఎమోషన్స్ సర్ప్రైజ్ ద్వారా భయాందోళనకి గురి చేస్తూ ఉంటాయి. న్యూట్రల్ సర్ప్రైజెస్ ఏమో సరదాగా, ఫన్నీగా ఉంటాయి, తమాషాగా ఉంటాయి, చాలా తక్కువ టైమే మనం వాటిని గురించి ఆలోచిస్తాము. ఇట్లా రకరకాలుగా ఉండే ఈ ఎమోషన్స్, సర్ప్రైజ్ ద్వారా వచ్చే ఎమోషన్స్ డెఫినెట్గా మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. ఈ సర్ప్రైజెస్ని మనము
ఫీల్ గుడ్ ఇమోషన్ అనొచ్చు, పాజిటివ్ ఇమోషన్ కనుక అయితే ఫీల్ బ్యాడ్ ఇమోషన్ అనొచ్చు, నెగిటివ్ ఇమోషన్ని కలగజేస్తుంటే. బట్ మనం ఇన్ని ఇమోషన్స్ చూసాము, వీటన్నిటిని మనము బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే అది మంచి లైఫ్గా మారుతుంది. అన్నీ కూడా న్యాచురల్ ఇమోషన్స్, చాలా కామన్గా ఉండే ఇమోషన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఇమోషన్స్ ఇవన్నీ. వీటన్నిటిని మనము ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలమో అప్పుడే మన లైఫ్ సాఫీగా సాగుతుంది, హ్యాపీగా సాగుతుంది. కోపం రావడం సహజము, బాధ కలగడం సహజము, భయం కలగడం సహజము, సంతోషం సహజము, ఆశ్చర్యం సహజము, అసహ్యం సహజము. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన పరిధిలో మనం ఉంటూ మన్ని గురించి మనము తెలుసుకుంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళం అవుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఆల్ ది 6 ఎమోషన్స్, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎమోషన్స్ ఎఫెక్ట్ అవర్ బాడీ అండ్ మైండ్. వాట్ ఆర్ ద చేంజెస్ వీ ఎక్స్పీరియన్స్, మనకి ఎట్లాంటి అనుభవాలు కలుగుతాయి, వాటి వలన లాభాలేంటి, ఇవన్నీ కూడా చూసాము. సో హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.